ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పలు దుమారం రేపుతా ఉంది. అదేంటంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కొనసాగి ఆ యుద్ధం ముగిసిన తర్వాత ఇరాన్కి ఎవరు అధ్యక్షతను వహిస్తారు, ఎవరు పరిపాలిస్తారు అన్న విషయాలకి, ఆ ప్రశ్నలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు స్పందిస్తూ ఆయన విధంగా తెలియజేస్తా ఉన్నారు. యుద్ధం తర్వాత ఇరాన్కి కొత్త నాయకత్వం అవసరమైతే ఆ బాధ్యతలు ఇరాన్ ప్రభుత్వంలో ఆల్రెడీ ఉన్న వ్యక్తులు తీసుకుంటే చాలా బాగుంటుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు యుద్ధం ప్రారంభమై 4 రోజుల తర్వాత వెలుగులోకి రావటం చాలా ప్రాముఖ్యతని సంతరించుకున్నట్లు చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ యుద్ధం వల్ల ఇప్పటికే చాలా మంది, వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తూ ఉంటే, వీరిలో ఎక్కువ మంది ఇరాన్ దేశస్తులే ప్రాణాలు కోల్పోయినట్లు, అంతేకాకుండా ఇరాన్ ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు, అలానే వారి సైన్య అధికారులు మరణించినట్లు, అంతేకాకుండా వారికి ప్రాముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అలీ ఖమెనీని మరణించడం అన్నది పలు దుమారాన్ని రేపుతా ఉంది, ప్రజల్లో ఒక అనిశ్చితిని తీసుకొస్తా ఉంది. ట్రంప్ మాట్లాడుతూ, యుద్ధం తర్వాత ఇరాన్ నాయకత్వం మార్పు జరిగితే బయట దేశస్తులు వచ్చి ఈ దేశాన్ని పరిపాలన చేయటం కంటే ఆ దేశంలో అప్పటికే ఆ అధికార వ్యవస్థలో ఉన్న వ్యక్తి ఈ బాధ్యతలు తీసుకోగలిగితే చాలా బాగుంటది అని చెప్తూ, ఎందుకో ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో ఆయన దానికి కారణాలు కూడా వివరిస్తూ, ఆ దేశంలోని వ్యక్తి కానీ అధికారం తీసుకోగలిగితే ఆ దేశ రాజకీయాల పరిస్థితి గురించి ఆయన బాగా అవగాహన ఉంటుంది. అంతేకాకుండా వారి యొక్క ప్రజల యొక్క భావాలు ఆయన బాగా అర్థం చేసుకోగలుగుతాడు. అంతేకాకుండా ప్రభుత్వ వ్యవస్థలో, అప్పటి వరకు ఉన్న ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లేదు ఆయన తెలుసు. కాబట్టి ఆ దేశాన్ని ఒక సక్సెస్ఫుల్ లీడర్గా, ఒక మంచి పద్ధతిలో తీసుకెళ్లగలరని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే యుద్ధ కారణంగా ఇరాన్లోని పలువురు ప్రముఖులు, నాయకులు ఇప్పటికే మరణించడంతో యుద్ధం తర్వాత ఎవరు నడిపిస్తారన్న ప్రశ్న మరింత క్లిష్టంగా మారింది. వీటిని ట్రంప్ మనకు దాన్ని కొంచెం ఆయన మాట్లాడుతూ, ఈ విషయాల గురించి ఆయన మాట్లాడుతూ ట్రంప్ గారు ఈ విధంగా అంటున్నారు: నాయకత్వం మార్పు జరిగిన తర్వాత పాత నాయకుడి కంటే కొత్త నాయకుడు మెరుగైన పరిపాలన చేస్తాడని మనం గ్యారంటీ ఇవ్వలేం అని చెప్తా ఉంది. ఎందుకంటే చరిత్రలో అనేక సార్లు ఒక ప్రభుత్వాన్ని తొలగించి మరొక కొత్త ప్రభుత్వాన్ని నాయకత్వం వహించిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వం మెరుగైన పరిపాలన చేస్తుందా అన్న గ్యారంటీ లేవు. అవి ఫెయిల్ అయిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈ యుద్ధం మాత్రం కొన్ని రోజులు కొనసాగుతుందని చెప్పేసి ఆయన ట్రంప్ గారు చెప్తూ, ఒక పక్కన ఈ కొత్త నాయకుడి గురించి ఎన్నుకోవడం గురించి ఎలా ఉంటే, మరో పక్కన యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుద్ధం కొనసాగటమే కాదు, ఇది కొన్ని దినాలు ఇంకా కొనసాగుతుందని చెప్తానే ఉన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్లోని అనేకమైన సైనిక కేంద్రాల మీదను, క్షిపణి స్థావరాల మీదను, అణు కేంద్రాల మీదను భారీగా దాడులు చేస్తూనే ఉంది. దానికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీదను, అమెరికా స్థావరాల మీద క్షిపణులతోనూ, డ్రోన్లతోనూ భీకరంగా దాడి చేస్తా ఉంది. ఈ పరిణామాలు మొత్తం మధ్య ప్రాచ్య ప్రాంతాల్లో మరింత అస్థిరత వైపు నడిపిస్తున్నట్లు అనేక రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తా ఉన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత ఇరాన్లో తాత్కాలిక ప్రభుత్వ మండలి ఏర్పడే అవకాశం ఉందని, లేకపోతే సైనికులే నాయకత్వ అధికారాన్ని చేపడతారని కొంతమంది విశ్లేషణ చెబుతా ఉంటే, మరికొందరు అయితే ప్రభుత్వంలో వేర్వేరు వర్గాలు అధికారానికి పోటీపడే అవకాశాలు ఉన్నాయని కూడా వారు చెప్తా ఉన్నారు. ఇది ఇలా ఉంటే, ఇలా ఓ పక్కన రాజకీయ గురించి పలు రకాల మందిలో ఇలా విశ్లేషణలు చెప్తా ఉంటే, వాటి గురించి కొత్త నాయకత్వం గురించి డొనాల్డ్ ట్రంప్ గారు చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆయన చెప్పిన మాటలు ఒక విషయాన్ని మాత్రమే తేటగా తెలియజేస్తోంది: యుద్ధం గెలటం ఒక విషయం అయితే, ఆ తర్వాత దేశాన్ని స్థిరమైన పరిపాలనలో, స్థిరమైన నాయకత్వంలో నడిపించడం అనేది ఇంకా చాలా క్లిష్టమైన విషయం అని ట్రంప్ గారి మాటల్లో మనం చూడొచ్చు. ఇరాన్ భవిష్యత్తు ఏ దిశ నడుస్తుందో, ఎలాంటి ముగింపు కలుగుతుందో మనం వేచి చూడాల్సిందే.